సమత ముగింపు. కథలోకి వెళితే, అందుకే రమ్మన్నాను. నిజమేనా? నిజంగా చూపిస్తారా? అందుకే రమ్మన్నారా? ఉద్రేకంలో పిచ్చిదానిలా మాట్లాడుతుంది. చూపిస్తాను. నా ప్రశ్నకు సరైన జవాబు దొరకగానే చూపిస్తాను. చల్లగాలి వీచింది. గాలితో పాటు అగరత్తుల వాసన గుప్పుమని వచ్చింది. అగరవత్తులు వెలుగుతున్నాయి. ఇంట్లో ఎవరో ఉన్నారు. మాధవి తను వచ్చిన విషయం తెలిసి ఎలా మౌనంగా ఉండగలిగింది? నిద్రపోతుందేమో, లేక తండ్రి అంటే భయమేమో. అరుంధతి హృదయం కొంత తేలిక పడింది. అతని ముఖంలోకి జాలిగా ప్రాధేయపూర్వకంగా చూసింది. ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పు. కటువుగా వచ్చాయి మాటలు. మీ బిడ్డే, మాధవి మీ బిడ్డే. నేను నిజం చెబుతున్నాను, నన్ను నమ్మండి. ఆమె స్వరంలో, కళ్ళల్లో, ముఖంలో అతనికి నిజాయితీ కొట్టవచ్చినట్లు కనిపించింది. తెల్ల ముఖం వేసి చూస్తూ కూర్చుండిపోయాడు. మనిషికి చెమటలు పడుతున్నాయి. వెలుగుతున్న కొవ్వొత్తిలా అతని ముఖంలో కాఠిన్యం కరిగిపోసాగింది. శరీరం శిథిలం అవుతున్నట్లు అనిపించింది. సత్యం చెబుతున్నాను, నా మాట నమ్మండి. నా బిడ్డ మీద ఒట్టు, నా మాధవి మీద ఒట్టు అంటూ ఆమె లేచి నిల్చుంది. ఆవేశంగా లోపలికి వెళ్ళబోయింది. అతను ఆమె చేయిని గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు చేసిన అపరాధం ఎటువంటిదో తెలుసా? తెలుసు. ఏ స్త్రీ చేయకూడని అపరాధం చేశాను నిర్లిప్తంగా అంది. కాదు, ఏ తల్లి చేయకూడని అపరాధం చేశావు. ఆమెకు అర్థం కాలేదు. కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. ఎందుకలా చెప్పావు? ఆ బిడ్డ నా బిడ్డ కాదని ఎందుకన్నావు? నిద్రలో మాట్లాడినట్టు చిన్నగా అన్నాడు సీతాపతి. అలాగైనా మాధవి నాకు దక్కుతుందని అన్నాను అంది అపరాధిలా తల వంచుకుని అరుంధతి. నువ్వు చేసిన పాపానికి ఫలితం త్వరలోనే అనుభవించిపోతున్నావు. నీ అపరాధం ఎటువంటిదో కళ్ళారా చూడబోతున్నావు. అరుంధతి మాట్లాడలేదు. మాధవిని చూస్తావా? ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా దివ్య దీపావళి వెలిగింది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతుంది. ఆతరంగా లేచి నిలిచింది. ఒక షరతు. ఆమె అసహాయంగా చూసింది. మళ్ళీ పెట్టబోయే షరతు ఏమిటో ఆలోచించే స్థితిలో లేదు. మాధవిని నువ్వు తాకకూడదు. పిచ్చిదానిలా విరుచూపులు చూసింది. అందుకిష్టమైతేనే చూపిస్తాను. ఆమె గుండెలు చిక్కబడుతున్నాయి. కాళ్ళు పట్టుతప్పుతున్నాయి. ఒక్కసారి తన బిడ్డను చూడాలని, తనివి తీరా గుండెలకు హత్తుకోవాలని ఆరాటపడిపోయింది. ఎంతో కాలంగా మాతృ హృదయంలో కరుడుగట్టిన ఆవేదన కన్నీటి రూపంలో ప్రవహిస్తే తేలికపడిన హృదయానికి గాఢంగా బిడ్డను హత్తుకోవాలనుకుంది. తనివి తీరా ఏడవాలనుకుంది. ఇంతకంటే కఠోరమైన శిక్ష ప్రపంచంలో మరొకటి ఉండదు. నన్ను చంపండి, కానీ ఇలాంటి శిక్ష విధించకండి. నేను భరించలేను. 15 సంవత్సరాల తర్వాత కన్నబిడ్డను చూసి చేతుల్లోకి తీసుకోకుండా ఏ మాతృహృదయం ఉండగలదు? నన్ను చిత్రహింస చేయకండి. ఒక్కసారిగా అతని కాళ్ళ మీద పడిపోయింది. అతను బలవంతంగా తన కాళ్ళను వదిలించుకొన్నాడు. చిత్రహింస? అందుకేగా నిన్ను పిలిచింది. నాకు మిగిలింది ఒకే కోరిక. అది నువ్వు చిత్రహింస గురి అవుతుంటే కనులారా చూడాలనే కోరిక. ఆ కోరిక తీరితే గాని నేను ఇంతకాలం అనుభవిస్తున్న చిత్రహింస నుండి నాకు విముక్తి దొరకదు. గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు మతిరిపోయినవాడు నవ్వే నవ్వు. ఆ నవ్వులో ఎన్నో విషసర్పాలు బుసలు కొడుతున్నట్లు అనిపించి అరుంధతి నిలువెల్లా వణికిపోయింది. చెప్పు, నీ ఇష్టం అన్నట్లు తల తిప్పింది అరుంధతి. రా లోపలకు. 5 నిమిషాల్లో నువ్వు ఈ ఇంటిని వదిలేయాలి. మళ్ళా ఇంట్లోంచి దేవుడి గదిలోకి నడిచాడు అతను. అతని వెనకే ఆమె అదురుతున్న గుండెల్ని అదుపులో పెట్టుకుంటూ నడిచింది. ఆమె హృదయంలో ఆనందం, దుఃఖం నేను ముందంటూ పోటీ పడుతున్నాయి. దేవుడి గదిలో గడపలో కాలు పెట్టిన అరుంధతి శిలాప్రతిమలా అయిపోయింది. ఆమెలోని చైతన్య స్రవంతి ఒక్కసారిగా గణిభవించింది. అతను లోపలికి నడిచాడు. చాప మీద పడి ఉన్న శరీరం నిండుగా తెల్లటి దుప్పటి కప్పి ఉంది. దుప్పటిపైన చాప మీద 4 వైపులా మల్లెపూలు పోసి ఉన్నాయి. తల దగ్గర ప్రమిదతో ఒత్తి వెలుగుతుంది. గ్లాసులో అగరబత్తీలు వెలుగుతున్నాయి. చూడు, నీ బిడ్డను చూడు, కళ్ళారా చూడు. మళ్ళీ కావాలన్నా చూడలేవు. నీ పాపానికి ప్రతిఫలం ఏమిటో మనసారా చూడు అంటూ అతను శవం ముఖం మీద కప్పి ఉన్న బట్టను తొలగించాడు. కివ్వుమన కేక వేసి విరుచుకుని పడిపోయింది అరుంధతి. తెలివి వచ్చిన అరుంధతి ఒక్కసారిగా మాది శవం కేసి పరిగెత్తుకుపోయింది. సీతాపతి రెక్క పట్టుకుని గుమ్మం దగ్గరికి ఈడ్చుకుని వచ్చాడు. ఒక్కసారి నా మాది శరీరాన్ని తడిమి చూసుకోనివ్వండి. ఒక్కసారి ఆ గుండెల మీద వాలిపోనివ్వండి. గుండెలు పగిలిపోయేలా విలపిస్తూ ప్రార్థించింది. వీలేదు. నీ చేతులతో నా బిడ్డను తాకనివ్వను. నా బిడ్డ బతికి ఉండగా నీ నీడ పడలేదు. చచ్చిపోయాక ఆ శరీరాన్ని అపవిత్రం కానివ్వను. నీకు ఆ అర్హత లేదు. నువ్వు పాపివి. అరుంధతి గడపలో కూలబడింది. ఆమె శరీరంలోని ప్రతి అణువు పిచ్చిపోతున్నట్లు అనిపిస్తుంది. అవును, నేను పాపినే. కానీ పాపాన్ని చూసి పుణ్యం పారిపోవటమా? వెలుగును చూసి చీకటి పారిపోవడమా? అపవిత్రతకు భయపడడమా? నన్ను ఇక్కడికి పిలిచింది ఈ ఘోరం చూపించడానికేనా?
అవును, నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తుంటే చూడాలనే రమ్మన్నాను. నేను పాపం చేశానా? నా చేత మీరే పాపాలు చేయించారు. మీరు మాత్రం ఏం సుఖంగా ఉన్నారు? ఈ 15 సంవత్సరాల కాలం మీరు ఎంత బరువు జీవితాన్ని మోసారో మిమ్మల్ని చూస్తూ ఉంటేనే తెలిసిపోతుంది. ఇంతమందిని ఈ విధంగా నాశనం చేసింది మీరే. మీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకోండి. ఎంత భయంకరంగా ఉందో. నేనా? నేనా? అవును, మీరే. నేను ఈ ఇంటికి వదిలి వెళ్ళేంత వరకు ఏ పాపము చేయలేదు. అబద్ధం. ఇంకా అబద్ధాలు ఆడి జీవితంలో ఏం సాధించాలి? నీకు అబద్ధాలు ఆడడం ఇష్టం లేదు. ఇలాంటి సమయంలో ఏ స్త్రీ ఏ తల్లి అబద్ధం ఆడదు. మీరు స్త్రీతత్వాన్ని అవమానిస్తున్నారు. నోర్మి. నీలో మీలో ఇంకా రంకెలు వేసే ఓపిక ఉండడం ఆశ్చర్యంగానే ఉంది. రాజారావు మీకు ఎలాంటి ద్రోహము చెయ్యలేదు. మీకు ద్రోహం చెయ్యనని నా చేత ప్రమాణం కూడా చేయించాడు. ఆ నీచుడి పేరు నా ముందు ఎత్తడానికి సిగ్గులేదా? వాడు తన ఆదర్శాలకు తన ఆత్మకే ద్రోహం చేసుకున్నాడు. మానవ కళ్యాణం కోసం జీవితాలనే త్యాగం చేసిన వ్యక్తుల రహస్యాలను బయటపెట్టి పోలీసులకు అప్పగించాడు ఆ నీచుడు. అలాంటివాడు నాకు ద్రోహం చేయడానికి వెనకాడతాడా? నన్ను నమ్మించడానికి ప్రయత్నించకు. అతను అలా దిగజారిపోవడానికి కారణం మీరే. ఆనాడు మీరు అతన్ని పోలీసులకు అప్పగించకుండా ఉంటే నేను వాడిని పోలీసులకు అప్పగించానా? అవును, అప్పగించారు. మిమ్మల్ని నమ్మి మీ దగ్గర తలదాచుకోవడానికి వచ్చిన ఒక ఆదర్శమూర్తిని పోలీసులకు అప్పగించారు. అప్పటి నుంచి మీరంటే నాకు అసహ్యం ప్రారంభమైంది. రాజారావు అంటే గౌరవం పెరిగింది. ఆ కసి తీర్చుకోవడానికి ఆనాడు మీరు వద్దంటున్న మీటింగ్కి వెళ్ళాను. నేను పోలీసులకు అప్పగించానా? నువ్వు సందేహించావు. నువ్వు ఆడదాను కాదు. నీ భర్తను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావని అల్పురాలివి. చేసుకున్న పెళ్ళం భర్త నిజాయితీని అవమానించినప్పుడు అతను పడే యాతన నీకు అర్థం కాదు. నీలో బలహీనతల్ని నేను అర్థం చేసుకోపోలేదు. అయినా ఔదార్యంతో సహించాను. నువ్వు నాకు ద్రోహం తలపెట్టినా రాజా నాకు ద్రోహం చేస్తాడని నేను ఆనాడు అనుకోలేదు. ఆనాడు మీరు ఏలూరు ఎందుకు వెళ్ళారు? ఎవరికి చెప్పకుండా? నేను ఏలూరు వెళ్ళలేదు. అరుంధతి సీతాపతి ముఖంలోకి చూసింది. ఇంకా అబద్ధం ఆడుతున్నందుకు అసహ్యించుకుంది. మరి ఎక్కడికి వెళ్ళారు? రాజా భార్యాబిడ్డల్ని తీసుకురావడానికి వెళ్ళాను. రాజాను వ్యామోహంలో చిక్కుకుని దిగజారిపోకుండా నిలబెట్టడానికి వెళ్ళాను. నమ్మనట్టు చూసింది. నువ్వు నమ్మవు. నువ్వు ఆడదానివి కావు. నీకు రాజా మీద వ్యామోహం కలిగింది. దాంతో ఏ స్త్రీ చేయకూడదని ద్రోహం చేశావు. అయితే రాజా భార్యను ఎందుకు రాలేదు? ఆమె మూర్ఖపు పట్టుదల ఎక్కువ. నేను ఎంత చెప్పినా రానన్నది. ఆ పార్టీకి రాజీనామా ఇస్తేనే గాని అతనితో మాట్లాడను అన్నది. మరి నాకు ఆ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు? నా నిజాయితీని శంకించిన నీ మీద అసహ్యం వేసింది. నీకు సంజాయిషి ఇచ్చుకోవాలనిపించలేదు. ఆ తర్వాత నువ్వు ఎప్పుడు రాజాలోకంలోనే ఉండేదానివి. ఏ మగవాడు భరించరాని దాన్ని భరిస్తూ బాధపడుతూ ఉండిపోయాను. అరుంధతి తల వంచుకుని కూర్చుంది. ఆనాడు తన భర్తను ఎంత అపార్థం చేసుకుంది. దూరం నుంచి గడియారం గంటలు వినిపించాయి. ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. సీతాపతి గంటల్ని లెక్కించాడు. 5 అయింది. ఇక నువ్వు వెళ్ళిపో. ఎవరు లేవకముందే వెళ్ళిపో. అరుంధతి తుల్లిపడి లేచింది. మాధవి శవం వైపు నడిచింది. ఈసారి సీతాపతి అడ్డగించలేదు. అరుంధతి మాధవి పక్కగా నిల్చుని ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. నువ్వు పవిత్రంగానే ఉండమ్మా. నాకు నిన్ను సృష్టించే అధికారం లేదు. నేను పాపిని. నన్ను క్షమించి తల్లి అంటూ 2 చేతుల్లో ముఖం దాచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. ఇక వెళ్ళు ఆజ్ఞాపిస్తున్నాడు. అవును, అతను కరగడు. అతనికి దయా దాక్షిణ్యాలు లేవు. అతను మంచు మనిషి. అతను రాతి మనిషి. అతను అహంకారి. అతను జాలి అనే పదాన్ని ఏనాడో మర్చిపోయాడు. అరుంధతి కళ్ళు తుడుచుకుంది. గుండె రాయి చేసుకుంది. అపరాధిని చూసినట్లు భర్త ముఖంలోకి చూస్తూ ప్రశ్నించింది. మాధవి ఎలా చచ్చిపోయింది? ఆ ప్రశ్నలో మాధవిని నువ్వు చంపేశావా అనే ప్రశ్న ప్రతిధ్వనించింది. మాధవిని నేను చంపాను కాదు, నువ్వు కూడా చంపావు. అందరూ కలిసి మాధవిని చంపావు. నీ కూతురు పెళ్లి కాకుండానే బిడ్డ తల్లి అయ్యింది. అరుంధతికి ఎవరో చెల్లుమని కొరడాతో కొట్టినట్లయింది. అబద్ధం. నా బిడ్డ అలాంటిది కాదు. పిచ్చిగా అరిచింది. రాతి విగ్రహం నవ్వినట్లే నవ్వాడు సీతాపతి. అవును, నీ బిడ్డ అలాంటిదే. అరుంధతి కుప్పగా కూలిపోయింది. మాధవి ముఖంలోకి చూస్తూ కూర్చుంది. ఎంత అమాయకంగా ఉంది ఆ ముఖం. తన బిడ్డ అంత పని చేసిందా? దానికి కారణం నువ్వే. నువ్వు లేచిపోయావు కనుక నీ కూతురి మీద అందరికీ చూపే. లేచిపోయిన మనిషి కూతురికి పెళ్లి కాదు. వయసులో ఉన్న పిల్లకు ఇది తప్పు అని చెప్పే తల్లి లేదు. తండ్రి ఉన్న అతను ఆ పిల్లను ప్రతి నిమిషము అసహించుకున్నాడు. అరుంధతి 2 చెవుల్ని గట్టిగా మూసుకుంది. అంతలోనే కుమిలి కుమిలి ఏడ్చింది.
నువ్వు చేసిన పాపాన్ని నీ కూతురు అనుభవించింది. నీ కూతురు కన్నబిడ్డ అనాథగా గుంటూరు ఆసుపత్రిలో ఉంది. ఆ పాప ఫలాన్ని కావాలంటే నువ్వు తీసుకెళ్ళి పెంచుకో వెళ్ళు. ఒక క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అరుంధతి కళ్ళప్పగించి తనివితీరా మాధవి ముఖాన్ని చూస్తూ నిల్చుంది. ఆ ముఖాన్ని తన హృదయంలో పదిలంగా దాచుకోవడానికి ఆరాటపడుతుంది. కదులు. అరుంధతికి మతిపోయినట్లు అనిపించింది. అవును, తనకు పిచ్చెత్తేలాగా ఉంది. తనకు మతిపోక మునిపే ఈ ఊరి పొల్లిమేరల్ని దాటిపోవాలి. పరిగెత్తింది బయటకు. పిచ్చిదానిలాగే. సీతాపతి చూస్తూ నిల్చున్నాడు. నిట్టూర్చి విడిచాడు. చిన్నగా వెళ్ళి వీధి గుమ్మల్లో నిల్చున్నాడు. మైదానం కేసి చూశాడు. అరుంధతి ఆ మసక చీకట్లో దూరంగా కనిపించి మాయమైంది. సీతాపతి లోపలికి వెళ్ళి శవం పక్కన కూర్చున్నాడు. అతని శరీరంలోకి వేడి పారు కారింది. ఇంతకాలంగా అతని చుట్టూ పెరిగిని ఉన్న మంచి కొండలు కరిగిపోసాగాయి. మాధవి తన కూతురు, తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ. తన బిడ్డ కూడా తప్పు చేసింది. తన రక్తం మీద తనకు ఎంతో అభిమానం, తన వంశం మీద తనకు ఎంతో గర్వం ఉండేది. మాధవి ఇలా కావడానికి కారణం తన వంశమా, తనలోని రక్తమా? కాదు, పరిస్థితులు. మాధవి చేసిన తప్పుకు బాధితురాలు మాధవి ఒక్కతేనా? కాదు, రమేష్, తను, తన భార్య, ఈ సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యులే. రమేష్ మగవాడు. అతని శీలాన్ని గురించి ఎవరూ ప్రశ్నించరు. అతనికి వివాహం అవుతుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. మాధవిని పూర్తిగా మర్చిపోతాడు. మాధవి తిండి తినకుండా కుమిలిపోతుందని తెలిసి తను పట్టించుకోలేదు. అంతరంతరాల్లో ఎక్కడో మాధవి చచ్చిపోతే బాగుండు అని తనకు అనిపించకపోలేదు. తన చిట్టి తల్లి తన మనసులోని భావాన్ని గ్రహించి అలా చేసిందేమో. అరుంధతిని కేవలం తన మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించిందనే ఇంటి నుంచి గింటేశాడు. అలా ఆనాడు తను చేసి ఉండకపోతే ఇలా జరిగేది కాదు. తను నిజంగానే హంతకుడు. ఎంతో కాలంగా అతని మనస్సును చుట్టివేసిన చీకటి తెరలు తొలగిపోతున్నట్లు అనిపించింది. కానీ ఈ వెలుగులో తను చూడటానికి ఏమీ మిగలలేదు. మరోసారి మాధవి ముఖంలోకి చూశాడు. అమ్మా మాధవి, నన్ను క్షమించు తల్లి, మీ అమ్మను కూడా అంటూ మాధవి శవం మీద తలను అశాంతిగా వాల్చి కుమిలి కుమిలి ఏడ్చాడు. వేగుచుక్క వెలవెలబోతుంది. నీటి మోపులు విచ్చుకుని పరవళ్ళు తీస్తున్నాయి. కలోగట్టున జారిపోతున్న కాళ్లను అదుపులోకి లాక్కుంటూ అరుంధతి యాంత్రికంగా నడుస్తూ రోడ్డు ఎక్కింది. కారు తలుపు బార్లాగా తెరుచుకుని ముందు సీట్లో పడుకొని నిద్రపోతున్నాడు డ్రైవర్. అరుంధతి కొద్ది క్షణాలు అలాగే నిలబడి చిన్నగా డోర్ తట్టింది. డ్రైవర్ మొత్తుగా కళ్ళు తెరిచి ఆమెను చూడగానే ఒక్కసారి తల విదిలించుకొని కారు దిగాడు. అమ్మగారు, ఒక్క నిమిషం అంటూ అరుంధతి ముఖంలోకి చూసి నివ్వెరపోయాడు. ఆ ముఖం తను ఎరిగిన ముఖం కాదు, పాలిపోయింది. ఆ ముఖంలో అహంకారం, గాంభీర్యం ఏమైపోయాయి? ఆ కళ్ళల్లో ఆ చురుకుదనం, కరుకుదనం ఏవి? చూసేవాళ్ళను హడలుగొట్టే ఆమెలోని ఆ వ్యక్తిత్వం ఏమైపోయింది? ఆమె చూపులు తేలిపోతున్నాయి. చెదిరిన ముంగురులు గాలిలో ఎగురుతున్నాయి. ఆమె అలాగే పొలాల మధ్య తొమ్మల్లో కరిగిపోతున్న చీకటి కేసి చూస్తూ నిల్చుంది. డ్రైవర్ గబగబా రోడ్డు దిగి కాలువ ఒడ్డుకి వచ్చాడు. కాలువ నీటిలో ముఖం చేతులు కడుక్కొని కండవాతో తుడుచుకున్నాడు. కారు స్టార్ట్ చేసి బయలుదేరాడు. తెల్లవారుతుంది. రైతులు టపటపలాడుస్తున్నారు. గూడులోని పిల్లలను ముక్కుతో గోముగా గీరుతూ నిద్రలేపుతున్నాయి. చల్లని నీటి గాలి అరుంధతి చెంపల్ని సున్నితంగా తాకుతూ ఆమె శరీరాన్ని జోకొడుతుంది. ఆమె కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. కళ్ళలో ఇసుక పడినట్లు మురమరలాడుతున్నాయి. సముద్రాంతరాల లోతుల్లోంచి అప్పుడే విసిరివేయబడినట్టు ఆమె మనస్సు అనుభూతిని పొందసాగింది. పీడకల నుంచి బయటపడిన దానిలా నిట్టూర్చింది. తొలకరి ఉడుకులు ధరించిన ప్రకృతి నాట్యం చేస్తూ సర్వ జీవరాశుల్లోనూ కొత్త ఆశలను, అనుభూతులను రేకెత్తిస్తుంది. అరుంధతి మగతగా నీరసంగా కారులోనే చేరగలపడింది. అమ్మగారు, అమ్మగారు! అరుంధతి భారంగా కళ్ళు తెరిచింది. ఎందుకాపావు అన్నట్టు డ్రైవర్ కేసు చూసింది. డ్రైవరు ఓ లోటాతో నీళ్లు పట్టుకుని మరో చేతిలో కాగితం ముక్కతో బొగ్గుపడి పట్టుకొని నిలబడి ఉన్నాడు. అమ్మా, మొహం కడుక్కోండి, కాఫీ తీసుకువస్తాను, డ్రైవర్ మెల్లగా అన్నాడు. సౌమ్యంగా ఉన్న అతని కంఠంలో అంతకు ముందు చూపించే అతి వినయం, అణకువ లేవు. అందుకు అలవాటు పడిన అరుంధతి డ్రైవర్ని ఏగాదిగా చూసింది. కారు రోడ్డు పక్కన చెట్టు కింద ఆగి ఉంది. ఎదురుగా రోడ్డు పక్కన కాఫీ కొట్టు కనిపిస్తుంది. లారీల వాళ్ళు, బళ్ళవాళ్ళు కూర్చొని కాఫీ తాగుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఏమీ అవసరం లేదు, బెజవాడ పోని అంది బొగ్గుపొడి కేసి మురిగ్గా ఉన్న లోటా కేసి చూస్తూ. బెజవాడ చేరడానికి ఎంత కాదన్నా గంటన్నర పడుతుంది. చాలా నీరసంగా ఉన్నారు. నిన్నంతా ఏమీ తిన్నట్టు కూడా లేరు. నీళ్లు పుక్కిలించండి, కాఫీ శుభ్రంగా తయారు చేయించి స్పెషల్గా తెస్తాను.
అనునయంగా అన్నాడు డ్రైవర్. అరుంధతి పేలవంగా ఉన్న పెదవుల మీద తొంగి చూసిన హాస్యరేఖల్ని అదుపులో పెట్టుకుంది. రోడ్డు పక్కన హోటల్ ముందు ఆగి ఉన్న లారీలు, రిక్షా క్లీనర్లు, డ్రైవర్లు బొగ్గుపొడితో పళ్ళు తోముకుంటున్నారు. సీసాలో ఉన్న నీళ్లతో ముఖాలు కడుక్కుంటూ ఉంటే అరుంధతికి అదో సరదాగా అనిపించింది. డ్రైవర్ చేతిలోంచి బొగ్గుపొడి లోట అందుకుని సీటు చివరకు జాగిరలపడి పళ్ళు తోముకుంటుంది. ఆమె ముఖం కడుక్కొని పవిడి చెంగుతో తుడుచుకుంది. చలని గాలి ముఖాన్ని తాకుతూ ఉంటే హాయిగా ఉంది. హోటల్ బెంచీల మీద కూర్చుని ఉన్న పాఠక జనాన్ని చూస్తూ అదృష్టవంతులు, ఏ చీకు చింత లేని వాళ్ళు అనుకుంది తన మనస్సులోని బరువు కొంత దించుకునే ప్రయత్నంలో. అంతలో ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకొని అరిటాకు కప్పుకొని వచ్చాడు డ్రైవర్. ఇప్పుడే వాయి తీశారమ్మా, వేడివేడిగా ఉన్నాయి, తీసుకోండి. అరుంధతి ముఖం పక్కకు తిప్పుకొని అవన్నీ అవసరం లేదు, కాఫీ పట్రా అంది. ఆకుల్లో పెట్టించుకొచ్చానమ్మా, చాలా నీరసంగా ఉన్నారు, కొంచెం ఎంగిలి పడండమ్మా ఆప్యాయంగా అన్నాడు డ్రైవర్. అరుంధతి హృదయం ద్రవించిపోయింది, కళ్ళు చెమ్మగిల్లాయి. ఎక్కడి ఆప్యాయత, నిష్కామమైన ఈ ఆర్ద్రత ఎక్కడిది? తల తిప్పకుండానే ఇడ్లీ ప్లేటు అందుకుంది. కళ్ళ వెంట నీరు ఉప్పుకి ఉంది. డ్రైవర్ చూడకుండా కళ్ళు తుడుచుకుంది. మనసు తేలిక పడింది. ఆకు కింద కనబడుతున్న మురికి సత్తు ప్లేట్లు చూడగానే కడుపులో తిప్పింది. ప్లేటు తీసి పక్కన పెట్టి ఆకు చేతిలోకి తీసుకుంది. అల్లం పచ్చడి అద్దుకుని వేడివేడి ఇడ్లీ ముక్క నోట్లో పెట్టింది. జివ్వకు రుచి తెలిసే స్థితిలో లేదు. మరో 5 నిమిషాల్లో కాఫీ గ్లాసు మీద కప్పు గిన్నెను బోర్లా పెట్టుకుని డ్రైవర్ వచ్చాడు. స్పెషల్గా చేయించానమ్మా, తాగండి, బాగుంటుంది అన్నాడు. తనకేది బాగుంటుందో ఇంతవరకు చెప్పిన వాళ్ళు లేరు. అతని అమాయకత్వానికి ఆమె నవ్వుకుంది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఇడ్లీ ప్లేటు ఎంగిలి ఆకులు తీస్తూ బాగుంటుందమ్మా అన్నాడు. అవునేమో అన్నట్లు ఆమె తల ఆడించింది. ఆమె కాఫీ తాగినంతసేపు కారు వెనగ్గా నిలబడ్డాడు డ్రైవరు. ఆమె ఆలోచిస్తూ కాఫీ తాగుతుంది. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాలుగా 5 మాటలు కూడా తన ఎదుట నిలబడి మాట్లాడ సాహసించని వాడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు. కానీ అతని మాటల్లో, ప్రవర్తనలో ఎక్కడో తనంటే చిన్న చూపు కానీ నటన కానీ లేవు. ఖాళీ గ్లాసు ప్లేట్లో తీసుకుని వెళ్తున్న డ్రైవర్ని చూసి అరుంధతి చూడు అంది. అతని పేరేమిటి చెప్పున గుర్తు రాలేదు. నువ్వు కాఫీ తీసుకున్నావా అంది వెనక్కి తిరగకుండానే. ఇంకా లేదమ్మా అంటూ హోటల్కేసి వెళ్ళాడు. కాఫీ తాగాక అరుంధతికి నరాల్లోకి సత్తు వచ్చినట్లు అనిపించింది. మనసు బరువు దించినట్లు అనిపించింది. గత రాత్రి తాలూకు స్మృతుల్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తుంది. డ్రైవర్, అవును అతని పేరేమిటి? డ్రైవర్ అనే తను పిలుస్తూ ఉండేది. వాళ్ళకి పేర్లుంటాయని ఏనాడు తను ఆలోచించలేదు. అదాటుగా చూస్తే రౌడీలా కనిపించేవాడు. వాడిని చూస్తేనే చిరాకు వేసేది. ఎప్పుడైనా ఎదురుగా నిలబడితే అరికాలు మంట నెత్తికెక్కేది. అతని అతి వినయం చాటున కౌర్యం దాగి ఉండేది. అతని కేసి కన్నెత్తి అతను ఏనాడూ చూడలేదు. ఆ అవసరమూ కలగలేదు. అతని మొరటు మొద్దు స్వరూపంలో ఇంత సహృదయత ఉన్నదా? తను పుట్టి బుద్ధెరిగిన తర్వాత తన కోసం నిష్కమంగా నిండు మనసుతో బాధపడిన వాళ్ళు ఎవరూ లేరు. తండ్రికి తన రొమ్ముల మీద కుంపటే. భర్త తనను ఒక పువ్వులా చూశాడు. ఆ పువ్వు నలగకుండా అందులో మధువు తన సొంతం చేసుకోవడానికే తనను అంత గౌరవించేవాడు. తనెప్పుడు సౌమ్యంగా చూడలేదు. తండ్రి, భర్త, ప్రియుడు ఈ ముగ్గురు ఇవ్వలేనిదేదో ఈనాడు డ్రైవర్, అతని పేరు చలమయ్య, జ్ఞాపకం వచ్చింది. అతను ఇవ్వగలిగాడు. ప్రకృతిలో సహజంగా పురుషుడు స్త్రీకి ఇచ్చే దానికి భిన్నమైన దాన్ని దేన్నో ఇచ్చాడు. ఒక వ్యక్తి మరో వ్యక్తికి, ఒక మానవుడు మరో మానవుడికి ఇవ్వగలిగిందే అది. అది ఏ గుణం మానవుణ్ణి మానవుడిగా నిలబెడుతుంది. అది ప్రతి మానవుడు తోటి మానవుడికి ఇవ్వగలిగింది. అయినా అందరూ ఇవ్వనిది. అలాంటి సహృదయమే తనలాంటి స్థితిలో ఉన్న స్త్రీలకు అవసరం. అలాంటి సహృదయతే చలమయ్య తనకి ఇవ్వగలిగాడు. ఆర్ద్రత, కరుణ, సానుభూతి, మానవత ఇంకా మనుషుల్లో పూర్తిగా లోపించలేదు. అవి ఈనాడు వరదలా వచ్చి తన్ను ముంచేస్తున్నాయి. ఆ వెలువలలో తన మనస్సు తేలిపోతుంది. డ్రైవర్ చలమయ్య వచ్చి కారు స్టార్ట్ చేశాడు. ట్రంక్ రోడ్డు మీద కారు వేగంగా పోతుంది. పైరగాలి రవ్యమని వీస్తుంది. అరుంధతి కళ్ళు మరమూతలు వేసి సుషుప్త వ్యవస్థలోకి జారిపోయింది. అరుంధతి నిర్మించిన ఆదర్శ నగరంలో ఆ రోజు అంతా పండగ చేసుకుంటున్నారు. వరంగల్ ఖమ్మం రోడ్డుకు దగ్గరలో ఉన్న తన 50 ఎకరాల పొలంలో 25 కుటీరాలు నిర్మించబడ్డాయి. అన్నీ ఒకే సైజులో ఒకటిగానే కనిపిస్తున్నాయి. ప్రతి కుటీరం పైన సొరతీగలు, పొట్లతీగలు పాకి ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న తన సొంత ఇల్లు అమ్మి 4 బావులు తవ్వించింది. వ్యవసాయానికి కావలసిన పరికరాలు కొన్నది. ఆవులు, గేదెలు, ఎద్దులు కొన్నది. పొలాన్ని మరమ్మతులు చేయించింది. ఒక్కొక్క ఇల్లు 1000
రూపాయలతో కట్టించింది. నిరాశ్రయులు, అనాథలు, దిక్కుముక్కు లేని వాళ్ళు దాదాపు 200 మంది దాకా ఆదర్శ నగరంలో ఆశ్రయం దొరికింది. ఇల్లు స్థలాలు, స్కూళ్ళు వగేరాలు పోగా మిగిలిన 30 ఎకరాల్లోనూ వ్యవసాయం చేస్తున్నారు. కూరగాయలు, పళ్ళు, ధాన్యం పండుతున్నాయి. శారీరక కష్టం చేయగలిగిన వాళ్ళు వ్యవసాయ పనులు, మిగతా వాళ్ళు పిల్లలను చూసుకోవడం, వంట చేయడం, పిల్లలకు చదువులు చెప్పడం మొదలైన పనులు చేస్తూ ఉన్నారు. ఎవరు చేయగలిగింది వారు చేస్తూ, ఎవరికి కావలసింది వారు అనుభవించే హక్కు అందరికీ కల్పించబడింది. అరుంధతి అన్ని పనులను పరిశీలిస్తూ, అందరి కష్టసుఖాలను కనుక్కుంటూ, అందరినీ సమావేశపరిచి ఉమ్మడి సమస్యల్ని పరిష్కరిస్తూ ఆదర్శ నగర్ను నిజమైన ఆదర్శాలతో నడుపుతుంది. ఆ రోజు ఆదర్శ నగర్ 5వ వార్షికోత్సవం. పిల్లలందరికీ తలంటు పోయించి కొత్త బట్టలు కట్టించింది. ఆ నగర వాసులంతా ఉత్సాహంగా వార్షికోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. వార్షికోత్సవానికి బయట నుంచి ఎవరినీ పిలవలేదు. అలా పిలిచే ఆచారమూ లేదు. అమ్మగారే ఆనాటి సభకు అధ్యక్షత వహిస్తారు. అక్కడ వాళ్ళంతా ఆమెను అమ్మా అంటూ ఉంటారు. తమ భేదాలు మరచి, పిన్నలు, పెద్దలు, అంతస్తులు మరిచి తమ సమాన స్థాయిలో అన్ని హక్కులతో బతకాలని ఆమె చేసిన కృషి కొంతవరకు ఫలించిందనే చెప్పాలి. 2 దశాబ్దాల క్రితం రాజారావు తొలిసారిగా తన జీవితంలోకి ప్రవేశించిన రోజుల్లో అతని ఆశయాలు, ఆదర్శాలు తన మనస్సును ఆకట్టుకున్నాయి. రాజారావు వ్యక్తిగా ఆదర్శమూర్తిగా రూపొంది పతనమైపోయాడు. అయినా ఒకప్పుడు అతను నమ్మిన ఆదర్శాలు మాత్రం స్థిరస్థాయిగా ఉండేవనే నమ్మకం ఆమెకు అణువణువున బలపడిపోయింది. వాటికి రూపకల్పన తను ఉడతాభక్తిని చేయగలిగింది. తన ఆశ్రయంలో నైచానికి, క్రౌర్యానికి తావులేదు. ఉన్న ఆస్తి అందరిదీను. అనుభవించే హక్కు అవసరాన్ని బట్టి అందరికీ ఉంది. సొంత ఆస్తి నాది, నేను అనే మమకారం పోయిన కొద్దీ ఆదర్శ నగర వాసుల్లో మానసిక స్థాయి, మానవత పెరిగాయి. రాజారావు ఇలాంటి సమాజ నిర్మాణం గురించి ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంటే తను జీవితంలో అలాంటి సమాజాన్ని చూడగలుగుతుందా అని ఆలోచించేది. ఆ రోజుల్లో చూడాలని కలలు కనేది. తను కలలుగన్న నవ సమాజ నిర్మాణాన్ని తనే సృష్టించగలిగింది. తన జన్మకు సాహిత్యం కలిగినట్లే. సభా ప్రాంగణం అంతా అలంకరించబడి ఉంది. పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటే చూడముచ్చటగా ఉంది. అరుంధతి పిల్లల మధ్యన తిరుగుతూ వారి ఆనందంలో పాలు పంచుకుంటూ తన్మయత్వం చెందుతుంది. అల్లంత దూరంలో 2 పిల్లలు పోట్లాడుకుంటున్నారు. తన మనవరాలు సమత చలమయ్య కూతురుతో బెలూన్ కోసం తగాదా పడుతుండటం చూసింది అరుంధతి. తన కూతురు చేతిలో ఉన్న బెలూన్ లాక్కుని సమతకు ఇచ్చి కూతుర్ని మందలించాడు చలమయ్య. ఆ అమ్మాయి గారు ఎవరనుకున్నావు? అమ్మగారి మనవరాలు. మనందరికీ బతుకు తెరువు చూపించిన అమ్మగారి కూతురి బిడ్డ. ఇక్కడ ఉండేవన్నీ అమ్మగారివే. ఆమె సొమ్మే మనం తింటున్నాం. అమ్మగారిని ఎప్పుడూ తిట్టకూడదు, సమతతో పోట్లాడకూడదు. ఇంకా ఏదో అనబోయి ఎదురుగా నిల్చుని ఉన్న అరుంధతిని చూసి మానేశాడు. అంతవరకు మౌనంగా నిల్చుని విన్న ఆమెకు గుండెల్లో బాకులు గుచ్చి ఎత్తినట్లయింది. తను ఆశించిందేమిటి, సాధించిందేమిటి? చలమయ్యా, నువ్వేమీ మారలేదు. నీకీ బానిస బుద్ధి పోలేదు. నిన్ను మార్చడం నా తరం కాదు. కనీసం ఇక్కడ ఉన్న పిల్లలన్నా సమానంగా బతకని. నీ ఆస్తుల అంతస్తుల బీజాలను ఈ పసికందుల గుండెల్లో నాటకు. ఇక్కడ ఉండే ప్రతి జీవి ఒక అంతస్తులోనే పెరగాలని, సమతా ధర్మాన్ని పాటించాలని నా ఆశయం. కృత్రిమమైన తారతమ్యాలను, హెచ్చుతగ్గులను కల్పించి పసి హృదయాలను కలుషితం చెయ్యకు. నాకు సమత ఎంతో నీ కూతురు సుజాత కూడా అంతే. నా బిడ్డను సమతా ధర్మాలు పాటించే నవ సమాజంలో పెంచాలనే నా ఉద్దేశం. సర్వమానవ కళ్యాణమే నా బిడ్డ ధ్యేయంగా ఉండాలి. ఈ పిల్లల జీవిత గమనాన్ని నువ్వు స్వక్రంగా తిప్పకు. అమ్మా, క్షమించండి. తరతరాలుగా నా రక్తంలో జీర్ణించుకుపోయిన భావాలను పెగిలించలేకపోతున్నాను. ఇక నుంచి తమ ఆదేశానుసారం నడుచుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు చలమయ్య తల వంచుకుని. చలమయ్య, ఇందులో నా ఆదేశం ఏమీ లేదు. ఇది మనందరి ఆదర్శంగా ఉండాలి. సరే, టైం అయ్యింది, నీ పని చూసుకో అని అరుంధతి సమతను, సుజాతను చెరో చేత్తో పట్టుకుని పూల మొక్కల దగ్గరకు తీసుకువెళ్ళింది. 2 పూలు తుంచి వాళ్ళ జడల్లో పెట్టింది. అమ్మా, మరి నువ్వు అంటూ ఓ పువ్వును ఆమె ముడిలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమతను, ఇంకా నాకు పువ్వులెందుకమ్మా అంటూ గుండెలకు గాఢంగా హత్తుకుంది. హాస్పిటల్ 5వ వార్డుల్లో 11వ నెంబరు తొట్టులో ఉన్న పసికందును 5 ఏళ్ల క్రితం తెచ్చుకుంది. సమత అని పేరు పెట్టింది. ఆ పసిగుట్టు చుట్టూ తన జీవిత ఆదర్శాలన్నింటినీ అల్లుకుని పెంచుతూ ఉంది. తను పతిత, తన కూతురు పతిత. తను అలా అవటానికి చాలా వరకు తనే బాధ్యురాలు.
తన కూతురు అలా అవటానికి ఇక ఎవరు కారణం? అధికారం, వ్యామోహం, కృత్రిమ జీవితానుభవాల కోసం తమ జీవితాలు స్వార్థపూరిత సమాజం ఇనప చక్రాల కింద పడి నలిగి పిప్పి అయిపోయాయి. తన వంశాంకరమైన సమతను నిర్మలమైన సమాజంలో స్వార్థరహితమైన వాతావరణంలో పెంచాలి. సమతను సంపూర్ణ మానవతగా చేయడమే తన శేష జీవితానికి పరమార్థం. సమత తన ఆదర్శాలకు, ఆశయాలకు ప్రతిరూపమే నిలుస్తుంది. తప్పక తన ఆశయాలు పండుతాయి. అమ్మా, ఎవరో పిలుస్తున్నారు. ఎందుకు? అమ్మా, అమ్మా, బెజవాడ వచ్చేశాం. చలమయ్య కంఠం అదుద్దగా వినిపిస్తుంది. అరుంధతి కళ్ళు తెరిచింది. మొదటి స్వప్నం చెదిరిపోయింది. ఆమె కళ్ళల్లో కోటి జ్యోతుల వెలుగు ఒక్కసారి ఆరిపోయినట్లయింది. పకటికలలు నిజమవుతాయా? తనలో తనే ముసిముసిగా నవ్వుకుంది. ఎందుకు కాకూడదు? చలమయ్య, ఎక్కడికొచ్చావు? గడియారం కేసి చూసుకుంది. ఎస్కీమో హోటల్. అమ్మా, 10 దాటిపోయింది. ఇక్కడ భోజనం చెయ్యండి. మళ్ళీ దారిలో ఎక్కడా మంచి హోటళ్ళు లేవు అన్నాడు చలమయ్య. భోజనం తర్వాత చెయ్యొచ్చులే, ముందు గుంటూరు వెళ్ళాలి, కారు పోని అంది మెడ ముఖం పమిట కొంగుతో తుడుచుకుంటూ. గుంటూరా? ప్రశ్నార్థకంగా అన్నాడు డ్రైవర్. అవును, గుంటూరు జనరల్ ఆసుపత్రికి వెళ్ళాలి. ఆసుపత్రికా? అమ్మా ఒంట్లో బాగాలేదా? గాబరాగా పడుతూ అడిగాడు చలమయ్య. నా ఒంట్లో బాగానే ఉంది, కానీ పని ఉంది, త్వరగా కారు పోని అంది అరుంధతి. గుంటూరు ధర్మాసుపత్రిక? అమ్మా, ఇది విన్నారా అంటూ మడిచి పెట్టిన దినపత్రిక వెనుక సీట్లో ఉన్న అరుంధతికి అందించి కారు స్టార్ట్ చేశాడు. అరుంధతి పత్రిక మొదటి పేజీలోనే పెద్ద పెద్ద అక్షరాలతో వార్త చదివింది. పసిపాపను కుక్క ఎత్తుకుపోయిన వైనం. ఇక్కడ ధర్మాసుపత్రిలో వార్డులో ఉన్న 3 రోజుల పసికందును కుక్క ఒకటి ఎత్తుకుపోయింది. ఆ పసిబిడ్డ అనాథ బాలిక అని తెలియవస్తుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ అయిన డాక్టర్ కుక్కటేశ్వరరావు గారు ఆ దారుణ సంఘటన జరగటానికి గల కారణాలు స్వయంగా పరిశీలించి త్వరలోనే ఒక నివేదికను అందజేస్తారని మా విలేకరి తెలియజేస్తున్నారు. పోతే అలా పసిబిడ్డ నోట కరుచుకుని పోతున్న కుక్కను. ఆ తర్వాత అరుంధతికి అక్షరాలు కనిపించలేదు. హే భగవాన్, ఏమిటి శిక్ష? నేరం చేసింది ఎవరు? శిక్ష ఎవరికి? ఆ అనాథ బాలిక తన కూతురు బిడ్డేనా? అవును, అనాథ బాలిక, తన మనవరాలే. చూసారా అమ్మా, ఈ ధర్మాసుపత్రులు ఎట్లా ఉన్నాయో? అసలు ఆ గుంటూరు ఆసుపత్రిలో చాలా రోజుల నుంచి ఇట్లాంటి అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి అమ్మగారు అంటూ డ్రైవర్ కారు నడిపాడు. కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి కారులు, లారీలు, రిక్షాలు అడ్డదిడ్డంగా జరుగుతూ ఉంటే కారు వేగం మందగించింది. 5-6 నిమిషాల పాటు అసలు ముందుకు కదిలే అవకాశమే దొరకలేదు. అరుంధతి ఆదుర్దాతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆలస్యమైన ప్రతి నిమిషము ఆమె గుండెల వేగాన్ని పెంచసాగాయి. తను ఎలాంటి ఘోరాన్ని చూడబోతుందో, తన సర్వస్వము నాశనము మిగిలిన ఒకే ఒక జీవకణము, ఆశాకిరణము అయిన ఆ పసికందు ఏమైందో? పొత్తిలిలో ఉండాల్సిన బిడ్డ కైలభైరవుని కూరలకు ఆహారమైందా? తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ, జేజమ్మ, నౌకర్లు, చౌకర్లు, కనురెప్పల చాటున సంరక్షించబడాల్సిన పసికందు నూరేళ్ల జీవితము ఏ వీధికొక్క కూరలకు బలైపోయిందో? సర్వ ఐశ్వర్యాలతో తొలతూగుతూ పుత్తడి బొమ్మల అల్లారు ముద్దుగా పెరగాల్సిన నా తల్లి ఎంత నికృష్టమైన చావుకు గురైంది. దీనికి బాధ్యులెవరు? తన భర్త రాజారావా? తన కూతురు మాధవ? దానిని వంచినవాడా? లేక వాడు ఆ డాక్టర్ కుక్కటేశ్వరరావా? వాడికి ప్రమోషన్ ఇచ్చి ఆసుపత్రికి సూపరింటెండెంట్గా చేసిన ప్రభుత్వానిదా? లేక ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలదా? ఆ దరిద్రుడికి తనేగా ప్రమోషన్ ఇచ్చింది. తను చేసిన పాపం తనను తిప్పి కొడుతుంది. తను చేసిన పాపానికి ఇంకా కళ్ళు తెరవని, ప్రపంచాన్ని చూడని పసికందు ఎందుకు బలైపోవాలి? కారు, లారీలు, బస్సులను తిప్పుకొని కృష్ణా బ్యారేజ్ బ్రిడ్జి ఎక్కింది. కింద వరద పొంగులో ఉన్న కృష్ణానది ఉరవళ్ళు పరవళ్ళు తీస్తున్నది. అంత వేగంగానూ అరుంధతిలో అంతర్వాహినులు ప్రవహించసాగాయి. చలమయ్య, త్వరగా పోని. ఆమె కంఠంలో ఆవేదనను, ఆతృతను గ్రహించి డ్రైవర్ యాక్సిలేటర్ను నొక్కాడు. 70-80 కిలోమీటర్ల వేగంతో కారు పోతుంది. శవాల గదిలో తన చిట్టి తల్లిని ఉంచుతారా? అసలు బిడ్డ శవమే దొరికిందా? దొరికినా ఇంకా ఉంచారా? లేక ఏ మురికి కాలువలైనా పారేశారా? తనలో సమ్మిట పొటలు ప్రారంభమయ్యాయి. దూదిపింజ లాంటి శరీరంలో కర్కశమైన కొరల ఆ పసికింది శరీరాన్ని తను తీసుకువెళ్ళి ఏం చేసుకుంటుంది? ఇంకా ఎవరికి చూపిస్తుంది? ఎవరు విలపిస్తారు? తనెందుకు వెళ్ళాలి? వెళ్ళి ఏ సాధించగలదు? బ్రతికిన నాళ్ళు ఆ బేపచ్చ దృశ్యం కలల్లోనే ఉంచుకోవాలా? కారు సడన్ బ్రేక్ పడి ఆగింది. అరుంధతి ముందుకు తూలింది. సీటుకు తల తగిలి పగిలేంద ప్రమాదమైంది. తెప్పరిల్లుకొని రోడ్డు మీదకు చూసింది. లేగదోడ ఒకటి కారుకు అడ్డుగా వచ్చి
బెదిరి గెంతుతూ పరిగెత్తసాగింది. దాని వెనక్కి ఆవు అరుస్తూ పరుగులు తీస్తుంది. డ్రైవర్ తువ్వాలుతో ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొని కారు తోలసాగాడు. మళ్ళీ కారు వేగంగా పోతుంది. రోడ్డు పక్కన గొడ్లను తోలుకుపోతున్న బుడ్డాలు పేడ తట్టని ఎత్తి నెత్తునికి ఆడపిల్లలు బుడ్డాళ్లతో పరాచకాలాడుతూ పాటలు పాడుతున్నారు. ఆగి నిలబడి కారును చూస్తున్నారు. క్షణకాలం పాటు కనిపించిపోతున్న ఆ పిల్లల్ని చూస్తుంటే అరుంధతికి కడుపులో రవ్వపు కోత మొదలైంది. ఆ పసిగొడ్డు ఆ ఏ కష్టజీవి కడుపునో పుట్టి ఉంటే ఎంత హాయిగా స్వేచ్ఛగా పెరిగి పెద్దదయ్యేదో. అనాథ అయి దిక్కులేని చావు చావాల్సి ఉండేది కాదు కదా. అందరికీ ఇదే గతి పట్టిందా? ఆసుపత్రుల్లో మాత్రం ఎంతమంది కని వదిలేసిపోవడం లేదు. అరుంధతి మనస్సులో ఆలోచన ఆశాకిరణంలా తలుక్కుమంది. అవును, ఆ పసికందు తన మనవరాలే ఎందుకయి ఉండాలి? ఆ సంఘటన మరో అనాథ బాలిక విషయంలో ఎందుకు కాకూడదు? అసలు ఆ పేపర్లో వార్త ఎందుకు అబద్ధం కాకూడదు? తన పాప బాగానే ఉండి ఉంటుంది. అమ్మమ్మ కోసం తన బోసి నవ్వుల్ని దాచుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మ బడవా, ఎంత హడలుగొట్టావే అమ్మమ్మను! నాకు తగిన శిక్షే వేశావు. ఈ లోకంలో నన్ను ఇంతగా ఎవరూ శిక్షించలేదనుకుంటున్నాను. నా బంగారు తల్లి, వస్తున్నానమ్మా. నీ పుట్టుకతో నాకు పునర్జన్మను ప్రసాదించావు. నీవే నా ఆశాజ్యోతి. నా గతం చరిత్రలో కలిసిపోయింది. నీవే నా భవిష్యత్తు. నీకోసం నా కొత్త సమాజాన్ని సృష్టించిపోతున్నానమ్మా. ఈ చిన్న ప్రపంచంలో నువ్వు పెరిగి పెద్దదానివి కావాలి. నీ అమ్మ అమ్మమ్మ చవి చూసిన నరకం పొలిమేరల్లోకి కూడా నువ్వు తొంగు చూడాల్సిన అవసరం లేదు. అల్లారు ముద్దువు కదే, అపరంజివి కదే. దూరం నుంచి పాట వినిపిస్తుంది. కారు మంగళగిరి రోడ్డు మీద ఉన్న హోటల్ని దాటుకుని పోయింది. చలమయ్య, త్వరగా పోని. అరుంధతి కంఠం ఉద్విగ్నమైంది. డ్రైవర్కు మతిపోయినట్లయింది. ఆమె మరో ప్రపంచంలో ఉన్నదానిలా మాట్లాడుతుంది. మన పాపకేం జరగలేదు, సుఖంగా ఉంది. అమ్మమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది. త్వరగా పోనీ చలమయ్య, ఆలస్యమైతే నా అమ్మడికి కోపం వస్తుంది. అంత వేగంలోనూ చలమయ్యకు వెనక్కి తిరిగి చూడాలనిపించింది. ముందున్న అర్థాన్ని సర్ది అందులో అరుంధతి ముఖం చూశాడు. ఆమె ముఖంలోని విషాద ఛాయలపై ఏదో కొత్త కాంతి ప్రసరిస్తూ ఉంది. చలమయ్య ఆలోచనలో పడ్డాడు. ఆమె గుంటూరు ఎందుకు వెళుతుంది? లీలగా అర్థం అయ్యింది చలమయ్యకు. అక్కడ ఉన్న పాప ఎవరో? ఆమెకు ఆ పాపకు ఉన్న అనుబంధం ఏమిటి? తనలో ఆలోచనలు అల్లిబిల్లిగా తిరుగుతూ ఉండగా స్పీడ్ మీటర్ ముళ్ళు సర్రన పైకి తిరుగుతుంది. కారు శరవేగంగా నెంబర్ ట్రాన్స్మిషన్ స్టేషన్ దాటింది. మరో 10 నిమిషాల్లో గుంటూరు బస్టాండ్ దాటి హాస్పిటల్ రోడ్డు మీద వెళ్తుంది కారు. అకస్మాత్తుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒకడు అడ్డంగా తగిలి కారు ఆపాడు. ఈ రోడ్డును వెళ్ళొద్దు, వెనక్కి తిరిగి వేరే రోడ్డు వెళ్ళు అన్నాడు. చలమయ్యను చూసి కానిస్టేబుల్, ఏ ఆసుపత్రికి వెళ్ళాలి అన్నాడు చలమయ్య. అందుకే చెప్పేది, అక్కడ పెద్ద గలాటా జరుగుతుంది, అటు వెళ్ళొద్దు. పర్వాలేదు, నువ్వు పోని. ముందుకు వంగి డ్రైవర్ని హెచ్చరిస్తూ అంది అరుంధతి. రాళ్ళేసి కొడుతున్నారు, కొత్త కారు పప్పు అవుతుంది, తిరిగి వెళ్ళండి అంటున్న కానిస్టేబుల్ మాటలు పూర్తిగా వినిపించుకోకుండానే చలమయ్య కారును పోనిచ్చాడు. హాస్పిటల్కి వచ్చేసరికి జనం గుంపులుగా పేవ్మెంట్ల మీద నిలబడి ఉన్నారు. 2 పోలీసు వాహనాలు ఆగి ఉన్నాయి. 20 మంది దాకా రిజర్వ్ పోలీసులు వ్యానుల పక్క బరులు తీసి నిలబడి ఉన్నారు. చలమయ్య కారు పక్కకు తీసి ఆపి, అమ్మగారు, ఇహ ఇటు వెళ్ళడానికి వీల్లేదు. చూస్తున్నారుగా, కారు వెనక్కి తిప్పమంటారా అంటూ ఆగిపోయాడు. అప్పటికి అరుంధతి కారు దిగి డోరు వేసింది. గబగబా ముందుకు నడవసాగింది. జనాన్ని తోసుకుని హోటల్ కేసి నడవసాగింది. అధికారుల దౌర్జన్యం నశించాలి, ఆసుపత్రుల పనివాళ్ల సంఘం వర్ధిల్లాలి మొదలైన నినాదాలతో వాతావరణం ఉద్రేకపూరితంగా ఉంది. గత 40 గంటలుగా ఆసుపత్రిలోని తోటి పనివాళ్లు సమ్మె చేస్తున్నారు. జీతాలు పెంచాలని, డ్రెస్సులు, అలవెన్సులు, ప్రతి వసతి సౌకర్యాలు కలగజేయాలని సమ్మె ప్రారంభమైంది. 2 రోజుల కల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అక్రమ చర్యలకు వ్యతిరేకంగా మిగిలిన పనివాళ్లు సమ్మెలో చేరారు. గత రాత్రి కొందరు కార్మిక నాయకుల్ని పోలీసులు లారీలో ఎక్కించుకు వెళ్లారు. లాకప్లో ఉన్న నాయకులపై జరిగిన లాఠీ దుల్బెంలతో ఇతర కార్మిక సంఘాలు కూడా సమ్మెలో చేరాయి. ఉదయం నుంచి వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. తెల్లవారుతుండగా వందలాది మంది కార్మికులు ఆసుపత్రి గేటు ముందు బైఠాయించి సమ్మె ప్రారంభించారు. ముందు బ్యాచ్లో సత్యాగ్రహం చేసిన వాళ్లను అరెస్టు చేసి పోలీసులు లాకప్లో పెట్టి 4 ఉతికారని వార్తలు వ్యాపించాయి. అందులో ఒంటి ఊపిరి వాడకడు చావు బ్రతుకుల్లో ఉన్నాడని, తెల్లవారుజామున రహస్యంగా ఆసుపత్రిలో చేర్పించారని, అసలు చచ్చిపోయాడని, వాడి శవం మార్చిలో ఉందని, వాడి గుండె ఆగి చచ్చిపోయినట్లు
సూపరింటెండెంట్ సర్టిఫై చేశాడని వార్తలు పట్టణమంతా వ్యాపించాయి. దాంతో ఆసుపత్రి పనివాళ్లు రెచ్చిపోయి హాస్పిటల్ గేట్ని విరగ్గొట్టి హాస్పిటల్ మీదకు దాడి చేస్తారని సూపరింటెండెంట్ పోలీసుల బలంతో మంచి బందోబస్తు చేశాడు. పట్నంలోని ఇతర కార్మిక సంఘాలు సానుభూతి సమ్మె చేయడానికి నిర్ణయించి పట్నం 4 చెరుగుల నుంచి ఊరేగింపులు బయలుదేరదీసి హాస్పిటల్ వైపుకు రాసాగారు. మధ్యతరగతి ఉద్యోగులు, మేధావులు కుక్కపిల్లలను నోటకరచుకుని పోవటానికి కారణం ఆ ఆసుపత్రిలో పనివాళ్ల అశ్రద్ధ లేక అధికారుల అశ్రద్ధ వలన అన్న మీమాంసలో పడి చర్చించుకుంటూ రోడ్ల మీదకు వచ్చారు. మున్సిపాలిటీ వారు రోడ్ల మీద కుక్కల్ని హడావుడి చేసి పడుతూ ఉంటే చూస్తూ నిల్చున్న అమాయకులు కొందరు పిల్లలెత్తుకుపోయిన కుక్కదే అసలు తప్పని, అందువల్లనే ఈ గలాటలన్నీ జరుగుతున్నాయనే అభిప్రాయంలో పడిపోయారు. సరదా చూసే జనాన్ని తప్పుకుని అరుంధతి ముందుకు సాగింది. బూడిద రంగు బట్టల వాళ్ళు, కావి రంగు బట్టల వాళ్ళు, మొతకనేతగా పచ్చరంగు ఎర్రంచు తెల్లచీర వాళ్ళు, ఆడ మగ కలకాపలకంగా దడి కట్టినట్టు గేటు ముందు నిలబడి ఉద్రేకంగా నినాదాలు చేస్తున్నారు. అరుంధతి ఆ జనంలో కలిసి ఒక్కొక్కరిని మెల్లగా తప్పుకొని ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ గేటు దగ్గరికి జరుగుతూ ఉంది. గేటు ముందు పోలీసులు వలయాకారంగా నిలబడి కార్మికులను ముందుకు రానియకుండా కాపలా కాస్తున్నారు. గేటు లోపల బాష్ప వాయాలతో తుపాకులతో మరికొంతమంది పోలీసులు బలగం నిల్చుని ఉంది. సమ్మె చేసిన కార్మికుల గుంపులో చొరబడి ప్రయాసతో అరుంధతి ఆసుపత్రి గేటు దగ్గరికి వచ్చింది. గేటు దాటి లోపలికి పోవడానికి ప్రయత్నిస్తున్న ఆమెను పోలీసు ఇన్స్పెక్టర్ ఒకడు అట్టు తగిలాడు. ఆగు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, తిరిగి వెళ్ళు. మొరటుగా అతని గొంతు ఘాంట్రించింది. తననేనా వీడు ఆగమనడం? పోలీస్ సూపరింటెండెంట్ తన ఇంటి ముందు కాపలా కాశారు. అరుంధతి అతడి కేసి ఎసడంపుగా చూసి ఏదో అనాలని అంతలోనే తమాయించుకుని అతన్ని తప్పించుకుని ముందుకు నడిచింది. చిరుత్తున ఇన్స్పెక్టర్ అరుంధతిని రెక్క పట్టుకుని వెనక్కు గుంజాడు. ఆ ఊపుకు అరుంధతి వెనక్కు పడిపోయింది. చీరతలికి పవిట జారిపోయింది. అభిమానవతి అరుంధతి దెబ్బతిన్న ఆడపిల్ల లేచింది. నిండు యూనిఫామ్లో ఉన్న ఇన్స్పెక్టర్ చెంప మీద లాగి కొట్టింది. అతడి నెత్తిన ఉన్న టోపీ అంత దూరంలో ఎగిరిపడింది. ఇన్స్పెక్టర్ గుడైపోయాడు. పక్కనే ఉన్న కానిస్టేబుల్ని పిలిచి అరిచాడు. దీని జుట్టు పట్టుకుని లాక్కురండి. మరుక్షణంలోనే 2 పోలీసులు అరుంధతిని దెబ్బ పట్టుకుని భరభరా ఈడ్చుకుంటూ హాస్పిటల్ గేటు లోపలికి పోసాగారు. అంతలోనే డ్రైవర్ చలమయ్య ముందుకు దూకి అరుంధతిని ఈడ్చుకుపోతున్న పోలీసులతో కలబడ్డాడు. దబదబా 10 లాఠీలు చలమయ్య మొరటు శరీరం మీద నాట్యం చేశాయి. రక్తం చిమ్ముతూ చలమయ్య ఆసుపత్రి గేటు ముందు పడిపోయాడు. అది చూసి ఉద్రేక్తులైన కార్మికులు ఉప్పెనలా వచ్చి పోలీసులను చుట్టుముట్టారు. గేటు లోపల ఉన్న పోలీసులు బాష్పవాయు బాంబులు విసిరారు. జనంలో నుంచి రాళ్లు, సోడాబుడ్లు పోలీసుల మీదకు జడివలలా కురిపించారు. ఆ గందరగోళంలో ఆయాలిద్దరూ అరుంధతిని పట్టుకుని ఆమెకు ఆసరాగా నిలబడ్డారు. కొద్ది క్షణాల్లోనే పరిస్థితి విషమించింది. ఆసుపత్రి ఇనుప గేట్లు విరిగి కుప్పగా పడ్డాయి. జనం ముందుకు తోసుకుని రాసాగారు. తుఫాను నాటి సముద్రపు అలల మీద పడవల అరుంధతి జనశక్తి వడిలో ఊపులతో తోటీల మధ్యన ఆయాల మధ్యన ముందుకు గేటు దాటి హాస్పిటల్ ఆవరణలోకి వచ్చింది. గాలిలోకి తుపాకులు పేలాయి. హాస్పిటల్ భవనం ప్రతిధ్వనించింది. ఎర్ర జెండా జిందాబాద్ అంటూ కార్మికులు ముందుకు ఉరికారు. జనం గుండెల మీద తుపాకులు పేలాయి. సబ్ ఇన్స్పెక్టర్ చేతిలోని రివాల్వర్లను కార్మికుడు ఒకడు లాగుకున్నాడు. విప్లవం ఒక కంట పలికింది. వద్దెల్లాలి సహస్ర కంఠాలు కంగుమన్నాయి. తుపాకీ గుండ్లు తొలకరి నాటి వడగండ్లు వానల్లా కురిశాయి. అరుంధతి పక్కనే ఉన్న ఆయాల్లో ఒక ఆమె గుండు తలిగి నేలకు ఒరిగి ఉంది. ఆయాన్ని పడకుండా పట్టుకోబోయిన అరుంధతి మరుక్షణంలోనే ముందుకు తోలింది. హాస్పిటల్ కాంపౌండ్ ముందు రోడ్డు పేమెంట్లు రక్తపు మడుగులతోనూ క్షతగాతులతోనూ నిండిపోయింది. జనం పరిగెత్తిన వాళ్ళు పరిగెత్తకపోగా మిగిలిన వాళ్ళు నిలబడిపోయారు. కార్మికులు, రెడ్ క్రాస్ వాళ్ళు తుపాకీ దెబ్బలు తగిలి పడిపోయిన వాళ్ళను వెతికి ఆసుపత్రిలోకి చేరవేయసాగారు. అరుంధతి, ఆమె పక్కనే ఉన్న ఆయా, ఆదెమ్మ, 6 బిడ్డలు తల్లి నేల కొరిగారు. ఆదెమ్మ కణతల నుండి తోట దూసుకుపోయి అక్కడికక్కడే నెత్తురు కక్కుని మరణించింది. కుడివైపున ఛాతీలో నుండి గుండు దూసుకుపోయి అరుంధతి చీరంతా రక్తసిక్తమైంది. ఆమెకు కళ్ళు బయలు తిరిగాయి. ఆకాశం గిరగిరా తిరిగిపోతుంది. ఆసుపత్రి భవనం పోలీసులు బలగము ఆమె కళ్ళు ముందు కలగాబులగంగా గిర్రున తిరిగిపోతున్నారు. తన కింద భూమి తనకు దూరంగా జరిగిపోతున్నట్లు అనిపించింది. ఎన్నడూ వినని వింత ధ్వనిలో ఏవో తనలో పేలుతున్నాయి. తనను ఎవరో ఎత్తుతున్నారు. ఆసుపత్రి పనివాళ్లు తనను చేతుల్లోకి తీసుకుంటున్నారు. తనకు సహ తప్పిపోతుంది. అరుంధతికి కళ్ళు తెరవాలని ఉంది. చెయ్యి కదిలించాలని ఉంది. కళ్ళు తెరబడి పడటం లేదు. చెయ్యి కదలడం లేదు. శరీరం అంతా ఆమె స్వాధీనంలో లేనట్లయింది. తన కళ్ళు ముందు ఏమి కనిపిస్తున్నాయి? అనేక రంగులు, వెలుగులు
తను పడుతున్న మంచం తనను ఎక్కడికో తీసుకువెళుతుంది. అందు తెలియని లోతుల్లోకి. తను ఎక్కడికో గాలిలోకి తేలిపోతుంది. ఏవేవో తెలియని లోకాలకు తను వెళ్ళింది. అక్కడ వింత వింత మనుషుల్లాంటి వాళ్ళు ఎవరో కనిపిస్తూ ఉన్నారు. తను ఎక్కడ ఉంది? తనకి ఏమైంది? ఏమైపోతుంది? అరుంధతి బలవంతంగా కళ్ళు తెరవబోయింది. తెరిచాను అనుకుంది, కానీ తెరవలేదు. అరుంధతి పెద్దగా అరిచి ఎవరినో పిలవాలని అనుకుంది. తనను ఆ స్థితి నుంచి బయటకు తీయమని అరవాలని అనుకుంది. అరిచాననుకుంది, కానీ పెదవి కదలలేదు. మంచం చుట్టూ బూడిద రంగు బట్టల వాళ్ళు, తెల్ల ముతక చీరల వాళ్ళు, కార్మికులు నిలబడి ఆదుర్దాగా అరుంధతి ముఖంలోకి చూస్తున్నారు. అరుంధతికి కుడి చేతికి శిలైన ఎక్కిస్తున్నారు, ఎడం చేతికి రథం ఎక్కిస్తున్నారు. ఎవరో గప్పింటి ఆమెలాగే ఉంది అంది ఆయా మాణిక్యం కనకంతో కళ్ళు తుడుచుకుంటూ. తనకు ముక్కు కళ్ళు పమిడితో తుడుచుకుంది. ఒంటి నిండా నగలు కూడా ఉన్నాయి. పెద్దింటి ఆడపడుచులాగానే ఉంది. ఎంత అందంగా ఉందో. కొత్తగా ఆయాగా చేరిన ఓ పడుచుపిల్ల అంది అరుంధతి కేసి కన్నార్పకుండా చూస్తూ. కొందరు పిల్లల్ని ఎత్తుకుని నిల్చుని ఉన్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ని భలే దెబ్బ కొట్టిందలే అన్నాడు ఓ తోటి తన పక్కనే నిల్చున్న పొగాకు మిల్లు కార్మికులతో. మంచం చుట్టూ దడి కట్టారే, గాడి రావాలి, దూరంగా ఉండండి అంది సిస్టర్. అరుంధతి మంచం పక్కకు వచ్చి నిలబడి సిలైన్ బాటిల్ కేసి, రక్తం బాటిల్ కేసి, అరుంధతి ముఖం కేసి మాచి మాచి చూస్తూ నిలబడింది. ఇద్దరు కార్మిక నాయకులు రావడంతో చుట్టూ ఉన్న జనం వాళ్లకు త్రోవ ఇచ్చారు. మంచం చుట్టూ కాకుండా కొంచెం దూరంగా నిలబడి ఉన్నారు. కార్మిక నాయకులతో పాటు డాక్టర్ కూడా వచ్చాడు. ఏమైనా లాభం ఉందంటారా? డాక్టర్ నిరాశగా పెదవి విరిచాడు. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యింది, కానీ ఆమె బతికిందాకా నమ్మకం లేదు. రక్తం అంతా పోయింది అన్నాడు డాక్టర్. సిస్టర్ పక్కగా వచ్చి అరుంధతి మంచం దగ్గర నిలబడి తన చేతుల్ని ఎవరు కట్టేశారు? తన కళ్ళను ఎవరు బలవంతంగా తెరవకుండా చెయ్యి అడ్డం పెట్టారు? ఏవో గొంతులు మాటలు కూడా వినిపిస్తున్నాయి. అరుంధతి తల కొంచెం కదిలింది. కొన్ని వందల కళ్ళు ఆతరంగా ఆమె ముఖంలోకి చూస్తున్నాయి. కదులుతుంది, అదిగో కళ్ళు కూడా తెరుస్తుంది. కళ్ళు తెరిచింది సంతోషంగా. ఒకరికేసి కొన్ని కంఠాలు పలికాయి. తను కళ్ళు తెరిచిందా? మరి ఏమీ కనపడడం లేదే. తనకి ఏదో తమాషా అనుభూతి కలుగుతుంది. కాసేపు గాల్లోకి తేలిగ్గా లేచినట్లు, కాసేపు బరువుగా అగాధంలోకి పడిపోతున్నట్లు ఉంది. అట్ల దిన్నాడు తమ ఇంటి దగ్గర వేప చెట్టుకు పెద్ద ఉయ్యాల వేశారు. తను ఎక్కింది. తన భర్త పెద్ద పెద్ద ఊపుల్ని ఊపుతూ ఉంటే తనకు భయం వేసింది. సరిగ్గా తనకు ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. కళ్ళను గట్టిగా మూసి మళ్ళీ బలవంతాన కళ్ళల్లోకి కూడా తీసుకుంటూ తెరిచింది. ఏదో కనిపిస్తుంది మసక మసక్గా. హరే మాధవి తన దగ్గరికి ఎప్పుడొచ్చింది? మాధవి లావుగా పొట్టిగా ఉండేదే. అయినా మాధవిని తను ఎక్కడ చూసింది? తను చూడనే లేదే. తనకు ఎదురుగా కనిపిస్తుంది మాధవి కాదా? మాధవి చనిపోయిందిగా. తను మాధవి మృతదేహాన్ని చూసిందిగా. ఆమె మాధవి కాదా? ఆకుపచ్చ అంచు తెల్ల ముతక చీర, ఈ చీరల వాళ్ళు. తను చాలామందిని చూసింది. ఆమె ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తూ ఉండాలి. ఆమె పక్కనెవరు? ఆ వయసు మలిన ఆమె తన అత్తగారా? అవును, తన అత్తగారే. కళ్ళు తుడుచుకుంటుందే. తనకు ప్రమాదంగా ఉన్నట్లుంది, అందుకే ఏడుస్తుంది. ఆమె చంకలో ఆ పిల్ల ఎవరు? మాధవియేనా? అవును మాధవి. కానీ మాధవి పెద్దయిందిగా, చచ్చిపోయిందిగా. శాంతమ్మ కూడా చచ్చిపోయిందని తన భర్త తనకు చెప్పినట్లు జ్ఞాపకం వచ్చింది. అవును, ఎప్పుడు చెప్పాడు? చాలా కాలం అయినట్లే ఉంది. కాదు కాదు, ఆమె శాంతమ్మ కాదు. ఆమె కూడా ఆసుపత్రిలో పనిచేసే మనిషిలాగానే ఉంది. తన భర్త ఎక్కడా కనిపించడే. ఇంకా కోపం తగ్గలేదా? కళ్ళు విప్పి చూసింది. రాజారావు వచ్చి ఉంటాడు. తను ఈ పరిస్థితిలో ఉంటే రాకుండా ఉండగలడా? ఆత్రంగా కళ్ళు మంచం చుట్టూ నిల్చున్న వాళ్ళందరి వైపు తిప్పింది. రాలేదు, రాజారావు రాలేదు. తన భర్త రాలేదు, తండ్రి రాలేదు. సవతి తల్లి, ఆమె బిడ్డలు అరుగో వచ్చినట్లున్నారు. కళ్ళు గట్టిగా మూసుకుని మళ్ళీ తెరిచింది. కాదు, వీళ్ళెవరో పనిపాట్లు చేసుకునే వాళ్ళులా ఉన్నారు. తనకు ఎవరూ లేరు, ఎవరూ రాలేదు. కనీసం తెలిసిన ముఖాలు, తన చేత పనులు చేయించుకున్న ముఖాలైనా కనిపిస్తారేమో. లేదు, అన్నీ కొత్త ముఖాలే. కనీసం వెంకటేశ్వరరావు కూడా కనిపించడం లేదు. అవును, అన్నట్టు తను ఆసుపత్రిలో ఉంది కదూ. ఆసుపత్రి గేట్ను తోచుకుని సమ్మె చేస్తున్న వాళ్ళతో పాటు గేటు లోపలకు వచ్చింది కదూ. తన పక్కనే ఎవరో తుపాకీ గుండుకు బలై పడిపోతూ ఉంటే తను పట్టుకోవడానికి ప్రయత్నించింది కదూ. ఆ తర్వాత ఏం జరిగింది గుర్తుకు రావడం లేదు. బహుశా తను తుపాకీ గుండు తగిలి పడిపోయి ఉంటుంది. అమ్మ ఎలా ఉంది? కార్మిక నాయకుడు ఒక అతను ముందుకు వచ్చి ప్రశ్నించాడు. ఎవరిడి తను? తనని ఎంత జాలిగా ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. ఏదో అనబోయింది, పెదవులు కదలలేదు. మీ వాళ్ళు ఎక్కడున్నారు? ఎవరికి కబురు పంపించమన్నారు? మనుషుల్ని పంపిస్తాను అన్నాడు.
అతనే మళ్ళీ అతి సౌమ్యంగా ఒక్కసారి ఆమె దృష్టిని తన మంచం చుట్టూ ఉన్న వ్యక్తుల మీద సారించింది. ఇప్పుడు తనకు అందరూ స్పష్టంగానే కనిపిస్తున్నారు. ఆయాలు, తోటీలు, బూడిద రంగు దుస్తుల వాళ్ళు అందరూ ఆసుపత్రి గేటులో కనిపించిన వాళ్లే. ఎంత ఆదుర్దాగా తన వైపు చూస్తున్నారో. కొందరు ఏడుస్తున్నారు, కొందరు విషాదంగా చూస్తున్నారు, కొందరి కళ్ళు చెమ్మగిల్లాయి. మీ వాళ్లకు తన వాళ్ళు తనకి ఎవరున్నారు? ఎవరు పేరు కాదు, ఉన్నారు, చాలామంది ఉన్నారు. తన చుట్టూ అంత ఆదుర్దాతో బాధపడుతూ కండతర పెట్టుకుంటున్న వీళ్ళంతా తన వాళ్ళు కాదు. అరుంధతి పెదవులు చిన్నగా కదిలాయి. విషాదంతో నిండిన చిరునవ్వు విరిసింది ఆమె పెదవుల మీద. మీరంతా నా వాళ్ళు కాదు, బలవంతాన కూడ తీసుకుంటూ అంది అరుంధతి. పక్కనే ఓ ఆయా చేతిలో ఉన్న పసిబిడ్డ కేర్మంది. అరుంధతికి ఏదో లీలగా గుర్తుంది. పక్కకు చూసింది. సిస్టర్ నిల్చుని ఉంది. ఆమె మొక్కల్లోకి చూస్తూ డాక్టర్ నిల్చుని ఉన్నాడు. సిస్టర్ ముందుకు వచ్చింది. ఒక సాయం చెయ్యాలి. మాటలు అతి కష్టం మీద గొంతులో నుంచే పెకలించుకుని బయటపడుతున్నాయి. చెప్పమ్మా, మేమంతా ఉన్నాం. ఏం చేయమంటావో చెప్పు అన్నాడు కార్మిక నాయకుడు. పిల్లల వార్డులో 11వ నెంబర్ తొట్టిలో ఒక పసిబిడ్డ, 3 రోజుల బిడ్డ ఉంది. తీసుకువచ్చి ఒకసారి నాకు చూపించండి. సిస్టర్ ఆశ్చర్యంగా అరుంధతి ముఖంలోకి చూసి మళ్ళీ డాక్టర్ ముఖంలోకి చూసింది. వెళ్ళు సిస్టర్, తీసుకురా అన్నాడు డాక్టర్. సిస్టర్ వెళుతుంటే మీరు కూడా వెళ్ళండి, త్వరగా ఆ బిడ్డను తీసుకురండి అన్నాడు కార్మిక నాయకుడు ఆయాలను ఉద్దేశించి. గబగబా మాణిక్యంతో పాటు మరో 2 ఆయాలు సిస్టర్ వెనకే వెళ్లారు. అరుంధతి కళ్ళు మూతలు పడుతున్నాయి. బలవంతంగా తెరిచి ఉంచడానికి ప్రయత్నిస్తుంది. శరీరం అంతా ఎక్కడ అణువు అక్కడే విచ్చిపోతున్నట్లు అయింది. తన శరీరం అంతా కొయ్యబారిపోయింది. తన చివరి గడియల్లో ఉందా? తన జీవితంలో ఏకైక ఆశాకిరణంగా మిగిలిన ఆ ఒక్క తన వస్తువును ప్రాణం పోయే ముందు చూడగలదా? తనకు ఎవరూ లేరనుకుంది. తన కోసం 11వ నెంబర్ తొట్టిలో ఎదురు చూస్తున్న ఆ చిన్న ప్రాణం వెంటనే తనకు గుర్తుకు రాలేదు. తన లోతుకు, ఇంకా లోతుకు ఎక్కడికో పడిపోతూ ఉంది. ఏది బిడ్డ? కళ్ళు బలవంతంగా తెరుస్తూ డాక్టర్, సిస్టర్ రాలేదు అంది అతి ప్రయాస మీద ఆయాసపడుతూ. ఇంకా రాలేదే? కొన్ని కంఠాలు ఆత్రంగా ప్రశ్నించాయి. పిల్లవాడు చాలా దూరం వెళ్ళి పిల్లలను తీసుకుని రావాలిగా. 5 నిమిషాల్లో రావచ్చు డాక్టర్ అంటున్నాడు. 5 నిమిషాలా? తను 5 నిమిషాలు ఈ ప్రాణాన్ని ఒగ్గపెట్టుకుని ఉండగలదా? డాక్టర్, ఓ సాయం, ఒక తెల్ల కాగితం, కలము ఇవ్వండి. అందరూ ఆశ్చర్యంగా చూశారు. మీరు కూడా దగ్గరకు రండి అంది కార్మిక నాయకుల వైపు చూస్తూ. వాళ్ళిద్దరూ కూడా డాక్టర్ పక్కనే వచ్చి నిల్చున్నారు. డాక్టర్ తన లెటర్ ప్యాడ్లో నుంచి ఒక కాగితం తీసి ఇచ్చాడు. కానీ అరుంధతి అందుకోలేకపోయింది. అంతకు ముందే ఆమె కుడి చేతికి ఉన్న సిలెన్ బాటిల్ ట్యూబ్ తీసివేశారు. డాక్టర్ పట్టుకొని ఆమె చేతిలో కలం పెట్టాడు. ఎలాగో కాగితం చివర కుడివైపున అరుంధతి అని పెద్ద పెద్ద అక్షరాలతో సంతకం పెట్టింది. ఆ పేరు చూసి డాక్టర్ విస్మయం చెందాడు. అది తను విన్న పేరే. డాక్టర్, నాకు హైదరాబాదులో పెద్ద భవనం ఉంది, చాలా స్థలాలు, పొలాలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 10,000 దాకా ఉంది. అదంతా నేను వీళ్ళందరికీ ఇస్తున్నాను. మీరు సాక్ష్యం ఉండి నా మరణ వాంగ్మూలం మీద సంతకం చేయండి. ఈ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను అంది అరుంధతి గబగబా. బాగా మాట్లాడుతుంది. తుది గడియల్లో అలాగే ఉంటారమ్మా. ఇంకో ఎంతోసేపు బతకదు. ఏంది ఏ తల్లి కనదో? ఇక్కడ నా అనేవాళ్ళు లేకుండా పోతుంది. అరుంధతి కళ్ళు మూసుకుంటుంది. మాటలు దూరంగా వినిపిస్తున్నాయి. డాక్టర్, నా పాప ఎక్కడ? బలవంతంగా రెప్పల్ని ఎత్తుతూ అంది. వస్తుంది, ఇప్పుడే వస్తుంది జాలిగా అన్నాడు డాక్టర్. అరుంధతి కార్మిక నాయకుల వైపు చూసింది. చెప్పండమ్మా అన్నాడు ఒక అతను ఆమె చూపుల్లోని భావాలను గ్రహించి. ఆ పాపను? అవును, నేను చూడలేదు. నా సమధుని నేను చూడకుండానే పోతున్నాను. ఆ అమ్మాయిని మీరు మీ పిల్లల్ని అందరితోనూ పాటు పెంచండి. ఆ పాప పేరు సమత అని పెట్టుకున్నాను. కానీ ఏమీ చేయలేకపోయాను. నా కలలు కలలుగానే ఉండిపోయాయి. కళ్ళు మూతలు పడ్డాయి. మైకం కమ్మింది. కొద్ది క్షణాల్లో మళ్ళీ కళ్ళు తెరిచింది. నేను చూడలేని సమతను మీరైనా చూడండి. నేను పెంచలేని సమతను మీరు పెంచి పెద్ద చెయ్యండి. అదే నా కడసారి కోరిక. కళ్ళు బరువుగా వాలిపోయాయి. తల పక్కకు ఒరిగిపోయింది. చుట్టూ ఉన్న ఆడవాళ్లు గొల్లుమన్నారు. డాక్టర్ కళ్ళు తుడుచుకున్నాడు. కార్మిక నాయకులు తలలు వంచుకుని నిలబడ్డారు. గౌరవ సూచకంగా సిస్టర్ వచ్చి అరుంధతి మీద తెల్లటి దుప్పట కప్పింది. చివరికి తన పసిపాపని చూడకుండానే, తనను కలలుగన్న సామ్రాజ్యం చూడకుండానే వెళ్ళిపోయింది అరుంధతి. ఆస్తిని, సమతను కార్మికుల అందరి చేతుల్లోనూ పెట్టింది. దానికి డాక్టర్నే సాక్షిగా పెట్టింది.
సమత అనే ఈ నవలను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన ఈ నవల ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. మీ దేవసేన.